నమస్తే. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఒకటే టెన్షన్ ఏంటంటే లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు ముఖ్యంగా మన జీతాలు వస్తాయా లేక కోత పడతాయా అనేదే $1,000,000 ప్రశ్న అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో మరి అక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ప్రకంపనలే సృష్టిస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ సర్కారు మైండ్లో ఏముంది? అనుకూల మీడియా ద్వారా వస్తున్న కథనాలు అంతరార్థం ఏంటి? జీతాలు పెంచడం దేవుడెరు, కానీ మరి ఉన్నవి కాపాడుకుంటే చాలు అనే పరిస్థితికి ఉద్యోగులను మరి నెడుతున్నారా? ముఖ్యంగా మరి ఇలాంటి పరిస్థితి వస్తే మరి ఉద్యోగుల పరిస్థితి ఏంటి? విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని ప్రధాన పత్రికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక వార్త ప్రముఖంగా కనిపిస్తుంది. అదేంటంటే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం కారణంగా తమ ఉద్యోగుల జీతాల్లో నుంచి 5% నుండి 20% వరకు కోత విధించింది. మరి సరిగ్గా ఇదే అంశాన్ని మరి ఆంధ్రప్రదేశ్కు లింకు చేస్తూ ఇక్కడ మీడియాలో కూడా కథనాలను వస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ అప్పుల భారం పెరిగిపోయిందని మరి జీతాల కోత తప్పదేమోనని అన్నట్టుగా వాతావరణాన్ని సృష్టిస్తున్నారు మరి ఈ మీడియా సంస్థలు. సరే, ఏది ఏమైనా ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందా లేక ఏదైనా పెద్ద ప్లాన్లోనే ఉందా అనేది మాత్రం మరి కొంచెం తెలియాల్సే ఉంది. మరి ఏదన్నా ప్రభుత్వం కానీ ఇది ప్లాన్ తీసుకుంటే మరి ఉద్యోగుల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ముఖ్యంగా 2022 అప్పటి జగన్మోహన్ రెడ్డి మరి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరి ఓల్డ్ పెన్షన్లు సాధ్యం కాదని మరి అదేవిధంగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్స్ అంటే జీపీఎస్ తెస్తామన్నప్పుడు మరి ఇదే పత్రికలు ఎలా రాసాయో తెలుసా? ముఖ్యంగా అక్కడ ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఓపీఎస్ అమలు అవుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కాదు అన్నట్టుగా ఇదే పత్రికలు అప్పుడు ముద్రించాయి అంటూ ఉద్యోగులను కూడా రెచ్చగొట్టేలా మరి బ్యానర్ కథనాలు రాశాయన్నమాట అప్పట్లో. కానీ ఈరోజు సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు అప్పులు గుర్తుకు వస్తున్నాయి. మరి ఆర్థిక సంక్షోభం కనిపిస్తుంది. మరి అప్పుడు సాధ్యం అన్నవాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు జీతాల కోత అని మాట్లాడుతున్నారు? అంటే రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా తన రంగులను మార్చుకుంటుందనేదే మనకు దీనికి సాక్ష్యం అన్నమాట. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక స్టైల్ ఉంది. మరి ఆయన ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోవాలనుకుంటే మాత్రం ముందుగా తనకు అనుకూలమైన మీడియా సంస్థల ద్వారానే ప్రజల్లోకి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తారనమాట. మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుందా అనేదే మరి కొత్త క్వశ్చన్ అన్నమాట. ముఖ్యంగా పిఆర్సీ చైర్మన్గా ఉన్న మరి మన్మోహన్ సింగ్ను రాజీనామా చేయించారు. మరి ఇప్పటి వరకు కొత్త పిఆర్సీ ఊసే లేదనమాట. ముఖ్యంగా ఐఆర్ గురించి ప్రస్తావనే లేదు. దీనికి తోడు ప్రభుత్వ ఆదాయం అంతా జీతాలకే పోతుంది అని ముఖ్యమంత్రితో సహా ఆర్థిక మంత్రి గారు పదే చెప్తున్నట్టు తెలుస్తుంది. ఉద్యోగులను ఒక దోపిడీ వర్గంగా సమాజం ముందు నిలబెట్టిందంటే ఆపై జీతాలు తగ్గించినా ఎవరూ అడగకుండా చేసే వ్యూహం ఇందులో దాగుందా అనేదే మరి ఉద్యోగ సంఘాల అనుమానం అన్నమాట. సరే, మరోవైపు చూసుకుంటే ఉద్యోగ సంఘాల పరిస్థితి చూస్తే మాత్రం ఒక నాయకుడిని డిస్మిస్ చేయడం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే గట్టి సంకేతాలు పంపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా గొంతెత్తితే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది అని హెచ్చరించినట్టు. అందుకేనేమో పిఆర్పి గురించి గట్టిగా అడగాల్సిన నాయకులు కూడా ఇప్పుడు జీతాలు తగ్గించకపోతే చాలు మహాప్రభు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారన్నమాట. మరి ఎన్నికల ముందు సంపద సృష్టిస్తాం, జీతాలు పెంచుతాం అన్న హామీలు ఇప్పుడు ఎటిపోయాయి. చివరగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వం నిజంగానే జీతాల కోత విధిస్తుందా లేక ఇది కేవలం ఒత్తిడి తంత్రమా? మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్ అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.